మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత మరో 4 సార్లు గెలవాలని ఆశిస్తారు. కానీ గెలవడానికి 50 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం 100 కోట్లు సంపాదించాలని ఆ ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా అవినీతి చక్రవర్తులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ కొందరు మాత్రం అవినీతితో పాటు అరాచక శక్తులుగా ముద్ర వేయించుకుంటున్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దందాలు చేస్తూ సంపద పోగేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు టీడీపీ కార్యకర్తలను కూడా దోచేసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకు వద్దంటూ టీడీపీ వారే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే స్థాయికి ఆయన దిగజారిపోయారు. పచ్చ పార్టీలోని ఆ అరాచక ఎమ్మెల్యేపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రజలకు మేలు చేసేవారిని, ప్రజల సమస్యలు పరిష్కరించేవారిని ప్రజాప్రతినిధులు అంటారు. కానీ ఏపీలో కూటమి పాలన వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధికి అర్థం మారిపోయింది. ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోగా అందిన కాడికి దోచుకోవటం, ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయటమే లక్ష్యంగా పనిచేసేవారే ప్రజాప్రతినిధులయ్యారు. కూటమి గెలిచిన రోజు నుంచే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇసుక, మట్టి తవ్వేసుకుని కోట్ల రూపాయలు పోగేసుకోవటం అలవాటు చేసుకున్నారు. పేదల భూముల్ని కబ్జా చేయటం, అక్రమ మద్యం, నకిలీ మద్యం అమ్మటం తమ హక్కుగా భావించి చెలరేగిపోతున్నారు. కానీ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అందరికంటే ఒక ఆకు ఎక్కువ చదివారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మొదటగా రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో డబ్బు గుమ్మరించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలు అన్నింటికంటే అనంతపురం అర్బన్ ప్రత్యేకం. జిల్లా కేంద్రంగా అనేక దశాబ్దాలుగా వెలుగొందిన అనంతపురం సిటీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వ్యాపార కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గత ఎన్నికల వరకు ఇక్కడ నుంచి ఏ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ 2024 ఎన్నికలతో అనంతపురం గీతం మారిపోయింది. ఓ అరాచక ఎమ్మెల్యే పాలన మొదలైంది. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక అనంతపురం సిటీలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. భూ కబ్జాలు, విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు, దాడులు, దౌర్జన్యాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కనుసన్నల్లోనే ల్యాండ్ మాఫియా పనిచేస్తోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారాం నేతృత్వంలోని ప్రైవేటు గుండాల సైన్యం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. ఆస్తులను దోచుకోవడానికి ముందు వెనక చూడడం లేదు. సామాన్యులు మొదలు టీడీపీ కార్యకర్తల్ని కూడా వదలడం లేదు. ఇటీవల వరుసగా జరిగిన అనేక ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనంతపురం నగరంలోని సాయినగర్కు చెందిన ఆస్ట్రా కంటి ఆసుపత్రిని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు కబ్జా చేశారు. భవనాన్ని డాక్టర్ దంపతులు కొనుగోలు చేస్తే అమ్మిన వ్యక్తిని బెదిరించి రిజిస్ట్రేషన్ అధికారులను మేనేజ్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన డాక్టర్ దంపతుల్ని బండ బూతులతో బెదిరించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. డాక్టర్ భర్తని ఫోన్లో రాయడానికి వీల్లేని భాషతో తిట్టారు. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావు నువ్వు? నా ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే బామర్ది గురించి మేమెందుకు ఎమ్మెల్యే ఏం చేశారా? నీకు ఎమ్మెల్యేని చూసావు నువ్వు? నీ పిల్లని చూసింది ఎమ్మెల్యేని ఏమన్నా? వాడిని ఏమన్నా తగులుకొని నీ పిల్లము రాపించుకుంటే ఇవన్నీ చెప్తా కొడతా. నీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు కొడతా నువ్వు? నీ పిల్లం వాడిని ఏమన్నా తగులుకొని రాపించుకుంటే నువ్వు మాట్లాడతావు. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావురా? లేకపోతే ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? గారి గురించి మాట్లాడే అవసరం ఏముంది నీకు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? రమణారావు కాదయా, నువ్వు రమణారావు చెప్తేనే నువ్వు వినేస్తావా? రమణారావు చెప్పారనుకో, నీ పిల్లం వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఎమ్మెల్యే గారి పేరు చెప్పడము, బామర్ది గారి పేరు ఎమ్మెల్యే చూసావు. కంటి ఆసుపత్రి భవనాన్ని కబ్జా చేసిన ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఒకే రోజు 3 నేరాలకు పాల్పడ్డారు. 20 లక్షల రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో అనంతపురంలోని ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి చేశారు. ఎమ్మెల్యే కారులోనే ఆయన గన్మెన్ వచ్చారని, ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే మనుషులు తమ వారిపై దాడి చేశారని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ చెప్పారు. తాను టీడీపీ కార్యకర్తనని, గతంలో కార్పొరేటర్గా కూడా పోటీ చేశానని చెప్పినా 20 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్ నడుస్తుందని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. నన్ను దురాశలాడి ఆ అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈతూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశము అభిమానిని. నేను తెలుగుదేశము లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో 24వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను. మరియు
ఏడుతూర్లు జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా నేను నిర్వహించినాను. ఇవన్నీ నాకు ఉండేసి నేను వాళ్ళకి ఏదో చెప్పబోయాను, కానీ ఎటువంటివి వినడం లేదు. మద్యం షాపు తమకు రాసివ్వలేదని నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టారు. షాపు యజమాని నంబూరి వెంకట్రమణను చంపుతామని బెదిరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా తమను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, తమ పార్టీ పాలనలో తమ పార్టీ ఎమ్మెల్యేనే తమను చాలా ఇబ్బంది పెడుతున్నారని వైన్ షాపు యజమాని వెంకటరమణ వాపోయారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సిటీలోని పార్టీ నేతలు కార్యకర్తలంతా ఏకోన్ముఖంగా కోరుతున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదే విధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంత్రులు పంపించి షాప్ కాల్చినాడు. మేము పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా ఎవరో తాగుబోతులను దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటా మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి షాప్ వేయాలని బెదిరించాడు. షాప్ ఇవ్వలేదు మేము. మళ్ళీ ఈ రోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి షాపు అంటించినాడు. ఇక నారాయణపురం గ్రామంలో టీడీపీ మహిళా నేత స్వప్న కుటుంబానికి చెందిన పూర్వీకుల ఉమ్మడి ఆస్తి అయిన విలువైన భూమిలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు కంచె వేశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే ప్రసాద్ ఆయన అనుచరుడు గంగారావుతో మాట్లాడగా తీయించి వేస్తానని చెప్పారని అన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత కంచె తీయకపోగా అది పంచాయతీ ఆస్తిగా ప్రకటించారని, తాను తన వద్ద అన్ని ఆధారాలు పంచాయతీకి ఇచ్చి మీ దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలని కోరగా స్పందన లేదన్నారు. ఆ డైక్లాట్ లో పలానా సర్వే నంబర్ అనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అని అందులో పొందపరిచారు. మళ్ళీ అది కూడా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను, నేను మాట్లాడకూడదు. కానీ ఒకటండి, ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు మా దగ్గర ఇవి నేను ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా. మీ దగ్గర మా ముత్తాతలు గాని తాతలు గాని ఎవరన్నా రాసి ఇచ్చింటే పంచాయతీ ఆఫీస్ కి దయచేసి మీరు ఆ ప్రూఫ్స్ కూడా మాకు ముందర పెట్టమని అడుగుతున్నాం. మేము ఇక్కడ వేరే ఇంకోటి ఏం అడగడం లేదు. ఇది మా సొంత ల్యాండ్, 100 ఏళ్ల నుంచి ఒకడు కూడా టచ్ చేయలేదు. కోర్టు కాపీస్ ఉన్నాయి మా దగ్గర. ఇంతకంటే మీకు ఇంకా ప్రూఫ్స్ ఏం చూపించాలో నాకు తెలియడం లేదు. విషయం ఏమిటంటే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు, వైన్ షాప్ యజమాని, స్థలం కబ్జా అయిన మహిళా నేత, ఈ ముగ్గురు బాధితులు తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారే, అనంతపురం సిటీలో ఉంటున్నవారే. కానీ రాప్తాడు నుంచి సిటీకి వచ్చిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమనే నాశనం చేస్తున్నాడని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై వీరంతా భగ్గుమంటున్నారు. నగరంలో సామాన్యులకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని, అదే సమయంలో టీడీపీ క్యాడర్కి కూడా భారీ ఎత్తున నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుపాటి ప్రసాద్ ఆగడాలపై నగరంలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచే అనంతపురం సిటీలో అరాచకాలు మొదలయ్యాయి. ఎక్కడైనా ఖాళీ భూమి కనిపిస్తే ఎమ్మెల్యే మనుషులు గద్దల్లా వాలిపోతున్నారు. ఎమ్మెల్యే తరపున అధికారులను బెదిరించి భూములను కబ్జా చేసేస్తున్నారు. అమాయకులు కనిపిస్తే ఇళ్లను కూడా కబ్జా చేసేస్తున్నారు. ఇప్పుడు అనంతపురంలో ఎమ్మెల్యే పేరు చెబితే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. అసలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే తమ పార్టీ ఎమ్మెల్యేను అసహించుకుంటున్నారు. అతి కొద్ది కాలంలోనే ప్రజలు, పార్టీ క్యాడర్ నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రమే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా కష్టపడి గెలిపించారు సిటీలోని తెలుగుదేశం కార్యకర్తలు. అయితే సంపద పోగేసుకోవడం ఒక్కటే తనకున్న లక్ష్యమని ఎమ్మెల్యే కాగానే ఆయన చెప్పకనే చెప్పారు. అటు కార్పొరేషన్లో గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో గాని ఎమ్మెల్యేకు కమిషన్లు ఇవ్వకపోతే ఎవరు ఏ పని చేయలేరు. దీంతో సిటీలో జరిగే అన్ని పనులు నాసిరకంగా తయారయ్యాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అన్ని చోట్ల తన మనుషుల్నే నియమించుకొని కమిషన్లు వసూలు చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బాధితులు ఆయన అవినీతిపై 2 పుస్తకాలు తయారు చేశారంటే అరాచకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక ఈ 20 నెలల కాలంలో దాదాపు 100 మంది ఆయన బారిన పడి నష్టపోయారు. కానీ అందరూ బయటపడి తమ గోడు చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. ఒక 10 మంది వరకే బయటకొచ్చి ఎమ్మెల్యే అరాచకాలపై స్పందించారు. వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారు. భవన నిర్మాణాలు, వ్యాపారాలు, రోడ్డు పక్కన టీ స్టాల్స్, కూరగాయలు అమ్ముకునే వారిని కూడా ఎమ్మెల్యే అనుచరులు వదలడం లేదని వాపోతున్నారు. కూల్చివేతలు, దహనాలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపున అవినీతి, కబ్జాలు, దాడులు చేస్తున్న సమయంలోనే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి తన అరాచకత్వాన్ని రాష్ట్రమంతా తెలియజేశారు.
గత ఏడాది ఆగస్టులో జూనియర్ సినిమా రిలీజ్ సందర్భంగా స్పెషల్ షోకి ఆహ్వానించి ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. జూనియర్ ఎన్టీఆర్ పైన, ఆయన తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఆయన మాట్లాడిన వర్స్ట్ లాంగ్వేజ్ పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ గాని కనీసం స్పందించలేదు. ఆడదు సినిమా ఆడదు నేనెవరు నేర్పించేది సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు మనమేం చేస్తాం ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏమన్నా అట్లా చెప్తాను, నాకు తెలియనా. ఆడదు సినిమా ఆడదు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సాగిస్తున్న అరాచకాలు, ముఖ్యంగా మహిళల విషయంలో జరుగుతున్న దౌర్జన్యకాండ, దురాక్రమణల్ని నగరంలోని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ మహిళా సంఘాలు అనంతపురంలో ధర్నా నిర్వహించాయి. ఓ మహిళా కంటి వైద్యురాలి ఆసుపత్రిని కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు 10 కోట్లున్నాయి, 10 కోట్లు నేను ఖర్చు పెట్టాను, దానికి 5 ఇంతులు అంటే 50-60 కోట్లు నేను సంపాదించుకోవాలని చెప్పేసి నీ గుండాలకు నేర్పిస్తున్నావు. ఆ గుండాలు తాగుబోతులు తాగిన మైకంలో నీ చరిత్ర అంతా బయటికి కక్కుతున్నారు. ఫస్ట్ చూసుకో నీ గుండాల కథ. ఏం చేస్తున్నావా నువ్వు? మహిళల పైన దౌర్జన్యం చేయమంటావా, కబ్జాలు చేయమంటావా, గుండాగిరి చేయమంటున్నావా? అది కాదయ్యా నేర్పించింది. మనకు ఓట్లు గెలిచి గెలిపించినారయ్యా అక్క చెల్లెంట్లు, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి మంచి చెడ్డ చూడండి అని నేర్పియాలి నువ్వు. అది నేర్పియకపోగా గుండాలు నేర్పిస్తున్నావా? ఎక్కడ నువ్వు ఎక్కడ చెప్పు? అస్రా వాళ్ళది అది చేసి భూకబ్జా పాపం పేట చేసి నువ్వు కాదు, నీ అనుచరులు నీ అంటే నువ్వు మోటివేషన్ చేస్తేనే వీళ్ళంతా చేస్తున్నారు. నిన్న ఎగ్జిబిషన్ బ్రాందీ షాప్ ఏందయ్యా అర్థానికి అర్థము? బ్రాందీ షాపులు నీవే ఉన్నాయి అనంతపురం జిల్లాలో, ఇంకా తక్కువ వచ్చిందా నీకే? అనంతపురం అర్బన్ లో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగడాలు రోజు రోజుకి శృతిమించడంతో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి భగ్గుమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దండుపాల్యం బ్యాచ్ కు లీడర్ గా వ్యవహరిస్తున్నారని, విచ్చలవిడిగా అరాచకాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా ఒక సినిమా చూసాం, దండుపాల్యం అని. సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వల్ల అనంతపురం నగరంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం సహా 3 టీడీపీ నేతలను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే దగ్గుపాటి ప్రసాద్ పై కేసు నమోదు చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అరాచకాలు వివరిస్తూ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనంతపురంలోని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. చాలా కాలమైనా ఇంతవరకు పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనంతపురంలో చర్చకు దారితీసింది.